మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 13th డే 13వ రోజున మనము ఉంటున్నాం. ఈ రోజున మనం ధ్యానించుకోబోతున్న ఆ వ్యక్తి పేరు దావీదు. దావీదు అంటే మనందరికీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టోరీ దగ్గర నుంచి మనకు చెప్తూ ప్రతి ఆదివారం లేకపోతే ఎక్కువ సార్లు మనము బైబిల్ గ్రంథంలో చూసే వ్యక్తి పేరే దావీదు కదా. అయితే దావీదు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాడంట. అయితే దావీదు ఉపవాస ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. సో దావీదు ఉపవాస ప్రార్థనలో మనం గమనించాల్సింది, కీర్తన గ్రంథంలో మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా చోట్ల ఒక కీర్తనని కాదు, చాలా కీర్తనలో దావీదు తాను ఉపవాసం ఉన్నా లేకపోతే తాను దేవునితో చెప్తున్న మాటల్లో చాలా ప్రత్యేకమైంది, ఎక్కువగా మనము వింటున్నది ఏంటి అంటే, ప్రభువా ఇస్సోపుతో నన్ను కడుగు. రెండవది, ఇదిగో పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అని చెప్పి ఈ 3 అంశాలు ఎక్కువగా మనకు తరచుగా కీర్తనల్లో కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు మనము చూడవచ్చు. ఎందుకు అంటే దావీదు దేవునికి హృదయానుసారుడని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క హృదయం ఎలాంటిదో దావీదుకి తెలుసు. కాబట్టి దావీదులో కనపొచ్చే ఒక చిన్న మాట కానీ, లేకపోతే చిన్న పాపమైనా సరే, లేకపోతే పొరపాటైనా సరే, వెంటనే దావీదు ఏం చేసేవాడంటే ఒప్పుకునేవాడు. ఏ విధంగా ఒప్పుకునేవాడంటే, నాలో నుంచి దేవుడు వెళ్ళిపోతాడేమో అనే ఒక భయంతో ఒప్పుకునేవాడు. ఎందుకు ఆ భయం దావీదుకు అంటే, దావీదు యొక్క ఎక్స్పీరియన్స్లో, అంటే దావీదు చిన్నతనంలో చాలా ఎక్కువగా దేవునికి తన దగ్గర ఉన్న తంతి వాద్యముతో చక్కగా దేవుని స్తుతించేవాడు. అయితే ఎప్పుడైతే దావీదు ఆ విధంగా వాయిస్తూ ఉంటాడో వీణను, సౌలు దగ్గర ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. దేవుడు అక్కడ సౌల్లో నుంచి ఆ దురాత్మను తీసివేసి నెమ్మది ఇచ్చేవాడు. అది గమనించిన దావీదు, నేను స్తుతిస్తే, నేను గణపరిస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనే ఒక బలమైన నమ్మకం, నేను పాపం చేస్తే మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమో అనే ఒక భయం. ఈ విధంగా దావీదు తన యొక్క ఉపవాస ప్రార్థనలో తాను మొట్టమొదటిగా చూసుకుంది ఏంటంటే, దేవా నాలో నుంచి నువ్వు పోవద్దు. రెండవది, ఇస్సోపుతో కడుగు అని. అంటే దావీదు జీవితంలో ఎక్కువగా తన చేతులతో రక్తాపరాధం ఎక్కువగా ఉండేది. ఎలాగా అంటే, అనేక మందిని యుద్ధంలో చంపేవాడు కదా కత్తితో, తన చేతికి రక్తం అంటుకుంటూ ఉండేది. దాంతో దావీదుకి ఏమర్థమవుతుందంటే, ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు నా చేతికి యొక్క రక్తం అంటుకున్న తర్వాత ఎంత శుభ్రంగా కడుగుతానో, అలాగా పాపం నా హృదయానికి అంటుకుంటుందేమో, ఇస్సోపుతో కడుగయ్యా. ఆ విధంగా చేశాడు. అదేవిధంగా మూడవది, దావీదు యొక్క ఎక్స్పీరియన్స్లో విరిగి నలిగిన హృదయము. దావీదుని దేవుడు చూసినప్పుడు, విరిగి నలిగిన హృదయంలో ఉన్నప్పుడు దావీదును దేవుడు గుర్తించాడు. ఆ యొక్క సమూయేలుని పంపించి దావీదును అభిషేకించాడు. అది గమనించిన దావీదు, నేను ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయంతో ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటానా అని చెప్పి ఒకటి మనసులో ఏర్పడ్డది. ఈ విధంగా ఈ 3 విషయాలు తన యొక్క ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా చెప్పినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో, మరి ముఖ్యంగా దావీదు కీర్తనలో మనము చూడవచ్చు. మన యొక్క ఈ లెంట్ డేస్లో కూడా దావీదు నుంచి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనం కూడా ఈ యొక్క లెంట్ డేస్లో దావీదులాగా ప్రార్థన చేయాలి. ఎలాగా అంటే, యేసయ్యా నన్ను, నాలో ఉన్న పాపాన్ని విస్సోపుతో కడుగయ్యా, నాలో నుంచి నువ్వు వెళ్ళిపోవద్దు, విరిగి నలిగిన హృదయంతో నేను నిన్ను స్తుతిస్తాను, నీకు ఇష్టమైన బలి కదా అని చెప్పి మనం ఎప్పుడైతే ఈ విధంగా దావీదులాగా మనం ప్రార్థిస్తామో, తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో మనం నేర్చుకుంటున్న ఒక్కొక్క జీవితం ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటున్నాం కదా. మన అనుదైన జీవితంలో ఉపవాసం ఉన్నప్పుడల్లా మన పరిస్థితిని బట్టి మనము ఉపవాసంలో ఇలాంటి ప్రార్థనలు చేయాలి. దావీదు ఉపవాస ప్రార్థన పాపం చేసినప్పుడు వచ్చిన ఉపవాస ప్రార్థన. కాబట్టి మళ్ళీ ఎవరైనా సరే, వీడియో చూస్తున్న మీరు ఎవరికైనా ఒక గిల్టీనెస్,
లేకపోతే అపరాధ భావం అంటాం కదా తెలుగులో. ఆ యొక్క గిల్టీనెస్ లేదా అపరాధ భావం ఉంటే అది పోగొట్టుకోవాలంటే దావీదులాగా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ అపరాధ భావాన్ని తీసేసి దేవుడు తిరిగి మనల్ని చేర్చుకుంటాడు. అటువంటి కృప దేవుడు ఈ వీడియో వీక్షిస్తున్న మనందరితో దేవుడు ఆ కృపను దయచేయను గాక. ఒక చిన్న విన్నపము, ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అంటే మీరు చేసే ఈ యొక్క సబ్స్క్రైబ్ ద్వారా, లైక్ ద్వారా ఎంతగానో మీరు ప్రోత్సహించబడి అనేక వీడియోలు తీయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. దేవుడి కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.